అదొక ఊరు. ఆ ఊర్లో ప్రజలు విస్తారంగా చక్కగా ఆనందంగా సౌకర్యంగా జీవిస్తున్నారు. ఒక మంచి వయసులో ఉన్న అమ్మాయి, 18 ఏళ్ళ అమ్మాయి, ఒక ధనవంతుడైన అబ్బాయిని ఇష్టపడింది. అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునింది. అబ్బాయి కూడా ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు. కానీ ఈ అమ్మాయి చాలా పేదది, అంత అందంగా లేదు, చాలా అందవిహీనంగా ఉంది. కానీ అమ్మాయి అంటే అబ్బాయికి చాలా ఇష్టం. వారిద్దరు కలిసి తప్పక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విచిత్రం ఏంటంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పినారు వాళ్ళ విషయం ఏంటని. అమ్మాయి తల్లిదండ్రులు మొదట ఆ వివాహానికి నిరాకరించినారు. కానీ అమ్మాయికి ఇష్టం కనుక అబ్బాయి కూడా చేసుకుంటానన్నాడు కనుక సరే అని వివాహానికి ఒప్పేసుకున్నారు. ఆ వైపుకి వెళితే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పి వారిని కూడా ఒప్పిస్తామని అమ్మాయి అబ్బాయి బయలుదేరారు. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చూసిన వెంటనే ఈ అమ్మాయా మనకు సూటబుల్లా, మన ఇంట్లో కోడలుగానా, అసలు ఊహించుకోలేము. మన ఇంట్లో పని అమ్మాయి కూడా ఈ అమ్మాయిని ఊహించుకోలేం. మన ఇంట్లో కాలు పెట్టడానికి కూడా ఊహించుకోలేం. మన ఇల్లు ఎలాంటిది? పాలరాతి అంతఃపురం. అమ్మాయి ఇల్లు ఎలాంటిది? గుడిసె. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, 5 అడుగుల 11 ఇంచులు, అజానుబాహుడవు. అమ్మాయి ఎలాగుంది? పొట్టిగా ఉంది. నువ్వెంత ఎరుపుగా ఉన్నావు, చెర్రీ వలె ఉన్నావు. అమ్మాయి ఎలాగుంది? చార్కోల్ వలె ఉంది. రెండిటికి పోలికే కాదు కనుక ఈ పెళ్ళికి మేము ఒప్పుకోము, నిరాకరించినారు. అబ్బాయిని తిట్టి పంపించినారు. ఇద్దరు గల్లి ఏడుస్తూ బయటకు వచ్చినారు. రోజులు గడుస్తున్నాయి. మా నాన్నగారు ఒప్పుకోరేమో అని అబ్బాయి బాధపడుతున్నాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ అబ్బాయికి మిలిటరీలో ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి నేను వెళుతున్నాను, 1 సంవత్సరం తర్వాత మెడికల్ లీవ్ తీసుకొని ఇంటికి వస్తాను, అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. అంతలో మా నాన్నగారి అమ్మగారి మనసు దేవుడు మారుస్తాడేమో అని అబ్బాయి అమ్మాయికి చెప్పాడు. అమ్మాయి సరే అని చెప్పింది. రోజులు గడుస్తున్నాయి. జీవితం అంటే మనం అనుకున్నట్లు జరగదు కదా. మనం అనుకున్న దానికి సాధారణంగా ఉల్టా జరుగుతుంటుంది. మనం ఏమనుకుంటామో దానికి ప్రతికూలంగా జరుగుతుంటాయి. అబ్బాయి వెళ్ళి మిలిటరీలో ఉంటే ఈ అమ్మాయి సామాన్యమైంది కనుక ఒకరోజు స్కూటీ వేసుకుని అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఉన్నట్టుండి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. తర్వాత అమ్మాయికి ఏమైందో తెలియదు. చూస్తే కళ్ళు తెరిచేటప్పటికి హాస్పిటల్లో ఉంది. తన ముఖం ఎలాగుందో ఒకసారి అద్దం తెప్పించుకొని చూస్తాం అనుకునింది. తెప్పించుకొని చూసింది. కురూపిగా మారింది. ముఖం అంతా గాయాలే, చేతులు, దేహం అంతా గాయాలే. ఇప్పుడు అనుకున్నది, నేను నా బాయ్ ఫ్రెండ్ని లేదా పెళ్లి చేసుకుంటాను అనుకున్న అబ్బాయిని మోసం చేయకూడదు కనుక నా ఫోటోలు తీసి అబ్బాయికి పంపిస్తున్నాను. పెళ్ళి డ్రాప్డ్. హ్యావ్ ఎ లుక్అవుట్ ఫర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఐ డు నాట్ మెరిట్ టు ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్. నీ జీవితంలోనికి నేను కాలు పెట్టడానికి యోగ్యురాలను కాదు. విధి వక్రీకరించింది. నాకు అంటూ ఇంత ఉన్న ఆరోగ్యము, అందం కూడా పూర్తిగా భంగమైపోయింది కనుక నేను నీ జీవితంలో భార్యగా ప్రవేశించలేనని తెలియచేయటానికి విచారిస్తున్నాను అని వాట్సాప్ మెసేజ్ ఏదో పెట్టడానికి ట్రై చేసింది. కాకపోతే చేతులు రావట్లేదు. పూర్తిగా యాక్సిడెంట్ అయిపోయి బంధించబడింది. వాళ్ళ అమ్మగారికి చెప్పింది, మమ్మీ ఫోటోలు పెట్టి పెళ్ళి డ్రాప్ అని అబ్బాయిని వేరే వాళ్ళని చూసుకోమని చెప్పండి. నాకు ఇక అబ్బాయి జీవితంలో ప్రవేశించే యోగ్యత లేదు. ఎంత బోరి మనస్, ఎంత పెద్ద మనస్. ఒక అమ్మాయి కృంగిపోయింది. ఇంకెందరితో నా జీవితం అయిపోయిందని అనుకుంది. ప్లాస్టిక్ సర్జరీ, ఆ సర్జరీ చేయవలసినవన్నీ చేశారు. ఎంత ఎక్కువ చేస్తున్నారో సర్జరీలు అంత ఎక్కువ కురూపోయింది, రూపము కోల్పోయింది. అసలు గుర్తుపట్టడానికి లేదు. ఇప్పుడు 2 ఫోటోలు తీసినారు. పాతదొక ఫోటో బిఫోర్, ఇప్పుడు ఒక ఫోటో ఆఫ్టర్. బిఫోర్ యాక్సిడెంట్, ఆఫ్టర్ యాక్సిడెంట్. మనం కూడా ఒబేసిటీ సెంటర్కి వెళ్ళక మనం బిఫోర్, వెళ్ళొచ్చిన తర్వాత ఆఫ్టర్ గుర్తుపట్టడానికి వీలుండదు. దాదాపు సంవత్సరం అయిపోయిన తర్వాత ఉన్నట్టుండి హాస్పిటల్లో సందడి. ఏంటి ఆ సందడి అంటే హాస్పిటల్లో ఉన్న అమ్మాయికి పెళ్ళి అంట. అమ్మాయి దగ్గరికి వచ్చి కొంతమంది కంగ్రాచులేషన్స్, నీకు పెళ్ళి అంట. నాకేంటి పెళ్ళి అంటే, నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట కదా. అవును ఉన్నాడు, కానీ అబ్బాయి నేను చేసుకోవట్లేదని ఇంతకుముందు అనుకున్నారు కదా. అనుకున్నాము, కానీ ఇప్పుడు నీకు పెళ్ళి అంటే ఎవరితో? ఆ బాయ్ ఫ్రెండ్తో. నిజమా? రియల్? ఐ క్యాన్ బిలీవ్ దిస్. నమ్మలేకపోతున్నాను. ఎదుగా ఉన్న పాటను అబ్బాయి ఇచ్చినాడు. పడక దగ్గర కూర్చున్నాడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. అమ్మాయి చూసింది.
అమ్మాయి ఒకసారిగా చెప్పింది, ఐ డు నాట్ మెరిట్ టు ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్. నీ జీవితంలో ప్రవేశించడానికి నేను యోగ్యురాల్ని కాదు, ఈ కురూపం అంతా ఉంది కనుక నన్ను విడిచి వేరే వాళ్ళని చేసుకో. ఆయన అన్నాడు, హనీ ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ. అమ్మాయి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నా. నా ఫోటోలు మీరు చూసే వచ్చారా? నా ఫోటోలు మీకు రావు కదా అంటే ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, నువ్వు యాక్సిడెంట్ అయ్యి పడకలో ఉన్నప్పుడే మీ అమ్మ వాట్సాప్లో మెసేజ్ పంపించింది, ఫోటోలు పంపించింది. నా కూతురు జీవితానికి ఇక పనికి రాదు కనుక మీరు వేరే వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకోండి, నా కూతురు మీద మీరు ఆశ పెట్టుకోవద్దని పంపించింది. ఫొటోస్ మెసేజ్ పంపించింది. ఆయన ఫోటో చూసి నేను ఇక్కడికి వచ్చిన, నాకు నిన్ను గురించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన ఐ లవ్ యూ. నేను పడక మీద ఉన్నాను, చనిపోతానేమో, ఏమైతానో అయినా పర్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అందరి సమక్షంలోనే కథ కట్ చేస్తాను. తర్వాత ఏం జరిగిందనేది నాకంటే మీరు ఎక్కువ ఊహించుకోగలరు, ఎందుకంటే మీకు ఎక్కువ ఫ్యాంటసీస్ ఉంటాయి. గ్రేట్ పవర్ అండ్ ఇలిస్ట్రేషన్. ఇదే దేవుడు మన విషయంలో చూపిన కృప. మనము దేవుని దృష్టిలో అందవిహీనంగా ఉంటిమి, పాపములో ఉంటిమి, చెడిపోయి ఉంటిమి, అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా స్వస్థత లేకుండా మానవునకు సమీపముగా పడక మీద ఉంటిమి. మొదటి దేవుడు మనల్ని సృష్టించినాడు కనుక యేసుక్రీస్తు ప్రభువులో మన ప్రేమ బంధములోనికి ప్రవేశిస్తామని అనుకున్నా. తిరిగి ఆయన కల్వరి శిలువలో మన కొరకై చనిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. వచ్చి చూసినాడు, ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావా? పరీక్షలో ఫెయిల్ అయ్యి నన్ను ప్రేమిస్తున్నావా? ఉద్యోగం లేదు నన్ను ప్రేమిస్తున్నావా? అందంగా లేని నన్ను ప్రేమిస్తున్నావా? సర్జరీ చేసుకున్న నన్ను ప్రేమిస్తున్నావా? పడక మీద ఉన్న నన్ను ప్రేమిస్తున్నావా? నేను నీ ప్రేమకి యోగ్యుడిని కాదు. గో అవే, బయటికి వెళ్ళండి, వేరే వాళ్ళని మీరు చూడండి. ఫాల్ ఇన్ లవ్ విత్ సంబడీ హూ కెన్ మ్యాచ్ యూ. దేవుడు చెప్పే మాట, ఐ హ్యావ్ నో బడీ హూమ్ ఐ కెన్ ఫైండ్ ఏ రిలయబుల్ రియలిస్టిక్ మ్యాచ్ ఎక్సెప్ట్ యూ. నీవు తప్ప ఇంకా సరైన మ్యాచ్ నాకు ఇప్పటిదాకా కనిపించలేదు. నేను పాపనైనా నా దగ్గరికి నీవు వస్తావా? అదే యేసు ప్రభు సెలవులో మానవుని కొరకు చేసిన ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపుగా మన దగ్గరికి తన కుమారుని యేసును సెలవులో అప్పగించిన కారణం చేత ఇప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తు యేసులో బ్రతికించి ఆ క్రీస్తుతో ప్రధానము చేశాడు. ఇది దేవుని ప్రేమ. ఇటు ప్రేమ నిరాకరిస్తావా? తృణీకరిస్తావా? కాదంటావా? అవసరం లేదంటావా? ఇంతగా ప్రేమించేవారు నిన్నెవరున్నారు? యేసు తప్ప. నిస్వార్థమైన ప్రేమ, పక్షపాతము లేని ప్రేమ, ఏమి కోరని ప్రేమ, దైవిక ప్రేమ, కల్వరి ప్రేమ, శిలువ ప్రేమ, పరసంబంధమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, అసమానమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ, యేసు ప్రేమ, సెలవులో మరణించిన ప్రేమ, సమాధి చేయబడిన ప్రేమ, తిరిగి లేచిన ప్రేమ. ఆ యేసు ప్రేమకు ఈ సాయంకాలం స్పందించి అంగీకరించడానికి తీర్మానం చేసుకుంటే రక్షణ నీది, పాపక్షమాపణ నీది, ఆశీర్వాదం నీది, పరలోక రాజ్యం నీది, ఆనందం నీది, చెప్పన అసఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నీది. ఈ రక్షకుడైన యేసు నీకొద్దా? ఆయన ఇప్పుడు గాయపడిన అమ్మాయి దగ్గర హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఎలాగో హనీ ఐ లవ్ యూ అని చెప్పాడు. యేసు ప్రభు తనకు కూడా మన దగ్గరికి వచ్చి బ్రదర్, సిస్టర్, డాటర్, సన్, కుమార్తె ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ స్పందన ఏంటి? సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి.